హలో, ఐమ్ డాక్టర్ మౌనిక. చాలా మంది పేషెంట్స్ వైట్ డిశ్చార్జ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. వైట్ డిశ్చార్జ్ అనేది ప్రతి ఉమెన్లో చాలా కామన్. సో నార్మల్ అండ్ అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ మధ్య డిఫరెన్స్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. పీరియడ్స్కి ముందు లేదా తర్వాత క్లియర్ వైట్ డిశ్చార్జ్ అవ్వడం కామన్. అలాగే ఓవ్యులేషన్ టైంలో డిశ్చార్జ్ ఎగ్ వైట్ లాగా క్లియర్గా అవ్వడం కూడా నార్మలే. కానీ సడన్గా డిశ్చార్జ్ కలర్ అండ్ కన్సిస్టెన్సీ చేంజ్ అవ్వటం, ఫర్ ఎగ్జాంపుల్ వైట్ డిశ్చార్జ్ పెరుగులాగా థిక్ వైట్ లాగా ఉండి స్మెల్ ఇంకా దురద ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండొచ్చు. అండ్ అన్కంట్రోల్ డయాబెటీస్ వల్ల ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ ఎల్లో గ్రీన్ డిశ్చార్జ్ ఉండి ఫిషీ స్మెల్ అండ్ బర్నింగ్ యూరినేషన్ ఉంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేకపోతే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండొచ్చు. సో ప్లీజ్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఇగ్నోర్ చేయకుండా ఎర్లీగా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. టైమ్లీ ట్రీట్మెంట్ వల్ల అన్నెసెసరీ కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.